హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం నానబెట్టుకున్న శనగపప్పుతో టేస్టీగా, సూపర్ క్రంచీగా, సాఫ్ట్గా ఉండే ఒక మంచి టేస్టీ స్నాక్ ఐటమ్ని అయితే చూద్దాం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మరి టేస్టీ స్నాక్ ఐటమే శనగపప్పు కొత్తిమీర వడలు. ఇవి చాలా బాగుంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటాయి. అంత టేస్ట్గా ఉంటాయి ఇవి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి ఈ వడలు. మీరు తింటున్న కొద్దీ అలా తింటూనే ఉంటారు. అంత టెంప్టింగ్గా ఉంటుంది దీని టేస్ట్. చాలా బాగుంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా ఈ శనగపప్పు కొత్తిమీర వడలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకుని దాంట్లో కడిగి పెట్టుకున్న 1 ఇంచు అల్లం, ఒక 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే మీరు తీసుకున్న పప్పును బట్టి, మిర్చి కారాన్ని బట్టి ఒక 5-6 పచ్చిమిర్చి వేసేసుకొని ముందు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేయండి. ఇలా దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు వేసుకొని ఇప్పుడు వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో పప్పు ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఒకవేళ అలా చేయలేము అనుకుంటే కొంచెం పప్పును ముందే పక్కకు పెట్టేసుకోండి. ఇలా రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ వరకు శనగపిండిని వేసుకోండి. జస్ట్ కొద్దిగా బైండింగ్ కోసం మాత్రమే. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వరకు వేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న వీటిలో ఒక కట్ట వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇందులో చాలామంది పుదీనా అలాగే కరివేపాకును కూడా యాడ్ చేస్తుంటారు. కానీ కొత్తిమీర ఒక్కటే నేను యాడ్ చేశాను. ఏదైనా ఒక్క ఫ్లేవర్ అయితేనే టేస్ట్గా ఉంటుందని. మీకు నచ్చితే కావాలంటే పుదీనా అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇలా మీరు పేస్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏదైనా లూజ్గా ఉంది అనిపిస్తే కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసి చూడండి, మనకి ఇలా రావాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఇలా చిన్న బాల్స్లా చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనకు వడలు చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. అందుకే ముందుగా రెడీగా ఇలాగా బాల్స్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ బాల్స్ని కొద్దిగా చేతికి తడి చేసుకొని వడ షేప్లో కొంచెం థిక్గా దీన్ని ఒత్తుకోవాలి. మరీ పల్చగా చేసేయద్దు. మొత్తం వడ షేప్ అంతా రెడీగా చేసుకుంటే మనకు అన్ని వైపులా ఈవెన్గా ఉండేటట్టు వడని ఒత్తుకోండి. అంటే అంచుల్లోని మధ్యన కూడా ఒకే థిక్నెస్ ఉండేలాగా వడని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అయితే మనకి వడ మొత్తం ఎక్కడ తిన్నా కూడా ఒకే టేస్ట్తో బాగుంటుంది. ఇప్పుడు 1 by 1 ఆయిల్లో మీరు పెట్టుకున్న కడాయిని బట్టి ఎన్ని పడితే అన్నీ వేసేసుకుని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేస్తే లోపల మనకు ఫ్రై అవ్వకుండా బయట మాత్రమే కలర్ వచ్చేస్తాయి. అలాగే మిగిలినవన్నీ కూడా వేసేసుకోవడమే. అంటే ఎంతో టేస్టీగా, క్రంచీగా, చాలా టేస్ట్గా, ఎన్ని తినాలనిపించే శనగపప్పు కొత్తిమీర వడలు మనకి రెడీ అయిపోయాయి. వీటిని మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదా టమాటా సాస్తో తీసుకుంటే మాత్రం అదిరిపోతుంది. వీటి టేస్ట్ అయితే మీరు ఒక్కసారి చూసారంటే అస్సలు వదలరు, అంత బాగుంటాయి. మరి ఈ కొత్తిమీర వడలకు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.